కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ తీర్పు వెలువడేదాకా 50-50 నిష్పత్తిలో నీటిని పెంచాలి అని తెలంగాణ ఈఎన్సీ కోరినట్లు కృష్ణా బోర్డు తెలియజేసింది. సాగర్ శ్రీశైలం ఆపరేషనల్ ప్రోటోకాల్ ఖరారైతేనే ప్రాజెక్టుల అప్పగింతపై నిర్ణయం తీసుకుంటాము అని స్పష్టం చేసినట్లు పేర్కొంది. కృష్ణా బోర్డు చైర్మన్ శివనందన్ కుమార్ అధ్యక్షతన గురువారం సమావేశం జరగా ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో సమావేశానికి సంబంధించిన మినిట్స్ ను ఒక్క రోజులోనే యుద్ధ ప్రాతిపదికన శుక్రవారం బోర్డు విడుదల చేసింది. ఈ నెల 27న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబాశ్రీ ముఖర్జీకి తెలంగాణ అభిప్రాయాలను స్పష్టం చేస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా రాసిన లేఖను ఈఎన్సీ మురళీధర్ అందించగా ఆ అంశాన్ని మినిట్స్ లో జతపరిచింది. ప్రాజెక్టుల అప్పగింతపై జనవరి 17న కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశానికి సంబంధించిన మినిట్స్లో సవరణలు చేయాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి లేఖ రాశారు. నీటి వాటాలు తేలేదాకా ప్రాజెక్టులను అప్పగించలేం, కృష్ణా జలాలను ట్రిబ్యునల్ పంచేదాకా 50 నిష్పత్తిలో వీటిని పంచాలి, శ్రీశైలం జలాశయం కట్టింది జల విద్యుత్ ఉత్పాదన కోసమే, నాగార్జున సాగర్ పరిధిలో నీటి అవసరాలు తీర్చడానికి వీలుగా దీన్ని కట్టారు, శ్రీశైలం ప్రాజెక్టులో కనీసం నీటి మట్టం 830 అడుగులుగా ఉండాలి, ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రోటోకాల్ తేలేదాకా వాటిని అప్పగించలేం, జల విద్యుత్ కేంద్రాలతో పాటు ప్రాజెక్టులను అప్పగించాలంటే తెలంగాణ ప్రభుత్వమే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది, అనుమతి లేకుండా ప్రాజెక్టులను బోర్డుకు ఇవ్వలేం అంటూ తెలంగాణ ఈఎన్సీ పేర్కొంది. ఇక సాగర్ శ్రీశైలం పరిధిలోని కాంపోనెంట్లను కృష్ణా బోర్డుకు అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఏపీ ఈఎన్సీ పేర్కొంది. అయితే తెలంగాణ ప్రాజెక్టులతో పాటే తమ ప్రాజెక్టులను తీసుకోవాలని సూచించింది. ఒకవేళ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తే ఆ ప్రాజెక్టుల వద్ద ఇరు రాష్ట్రాల నుంచి సమాన సంఖ్యలో ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారని కృష్ణా బోర్డు తెలియజేసింది. వేతనాలతో పాటు ఇతర ప్రయోజనాలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి అని, 15 కంపోనెంట్ల కోసం ఏ మేరకు ఉద్యోగులు కావాలో ఆ వివరాలన్నీ వారంలోగా బోర్డుకు అందించాలి అని పేర్కొంది. ప్రాజెక్టులన్నీ బోర్డు నియంత్రణలోనే ఉంటాయి అని, అయితే నిరంతర అత్యవసర నిర్వహణ పనులను సంబంధిత రాష్ట్రాలు ఇదివరకు ఏ పద్ధతిని పాటించాయో అదే పాటించాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుంది. రాజేష్, మొత్తానికి రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించిన అంశంలో ఇంకా కూడా గొడవ జరుగుతుంది. గడిచిన 2 రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ అధికారులతో పాటు తెలంగాణ ఈఎన్సీ అధికారులు జరిపినటువంటి సమావేశంలో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఇందులో బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులను అప్పగించేటువంటి అంశం పైన తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు, ఇందుకు సంబంధించి ఏపీ ఈఎన్సీ తెలంగాణ ఈఎన్సీలు కేఆర్ఎంబి బోర్డుకి ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని తీసుకెళ్లినట్లు చర్చ జరిగింది. అయితే నిన్న రీసెంట్ గా వాటా తెలియదాకా ప్రాజెక్టులను అప్పగించేటువంటి అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేని అంశాన్ని కూడా నిన్నటి సెక్రటరీ సమావేశంలో రాహుల్ బొజ్జా ఒక నోట్ విడుదల చేశారు. పూర్తి స్థాయిలో వాటా తెలియదాకా ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి అప్పగించేటువంటి అంశం లేదు. దానికి సంబంధించి 50 అంటే 2014 రాష్ట్ర విభజన సమయంలో కొన్ని తాత్కాలిక నీటి కేటాయింపులు చేసింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు 50 దానిలో భాగంగా 2 రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో నీటి వాటాల పంపకాలు తీరేటువంటి వరకు ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లో అప్పగించబోయే అంశం పైన నిన్న ఒక నిర్ణయం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే చూడాలి.